బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చింది మేడం మూవీలో? అంటే కామెడీ నచ్చింది బాగా. కామెడీ నచ్చింది, సాంగ్స్, మ్యూజిక్. హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హీరో హీరోయిన్ అంటే బాగుంది. బాగుంది. మీరు చాలా చెప్పండి. బాగుందండి, చాలా బాగుంది. ఏం నచ్చింది మా మూవీలో? సాంగ్స్ బాగున్నాయి, కామెడీ బాగుంది, హీరోయిన్స్ కూడా బాగున్నాయి. ఫ్యామిలీతో చూడొచ్చు. చూడొచ్చండి, కంపల్సరీ చూడొచ్చు. రైటర్ పిక్చరైజేషన్ చాలా బాగుంది. పాటలు సూపర్ హిట్, పిక్చర్ కూడా సూపర్ హిట్, వెరీ గుడ్. ఏం నచ్చింది మూవీలో? సాంగ్స్ చెప్పండి అమ్మా, మూవీ నచ్చిందా? ఏం బాగుంది మూవీలో? కామెడీ బాగుంది. హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్. హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఫస్ట్ హీరోది బాగుంది. కామెడీ బాగుంది అన్నిట్లో. మీరు చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? కామెడీ బాగుంది, ఫ్యామిలీ స్టోరీ బాగుంది, పాటలు కూడా బాగానే ఉన్నాయి. తీసిన నిర్మాతలు ఫస్ట్ మూవీ కాబట్టి బాగానే ఉండదు. బాగుంది, సినిమా బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, సూపర్ హిట్ సినిమా, ఫ్యామిలీ చూడొచ్చు మొత్తం. ఏం నచ్చింది మీకు మూవీలో బాగా? ఫ్యామిలీ స్టోరీ ఉంది, అమ్మాయిది కాపాడడం, ఇది బాగుంది. సో మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మూవీ? బాగుందండి. బాగుందా? ఏం నచ్చింది మూవీలో బాగా? మూవీలో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? ఇవే దయ్యం సినిమా బాగుంది. మూవీ చాలా బాగుంది, కామెడీ ఎక్సలెంట్ కామెడీ ఉంది, మంచి సినిమా. ఇంకోటి చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, మ్యూజిక్ చాలా బాగుంది, కొత్త సినిమా అయినా చాలా మంచిగా ఇచ్చిండ్రు, హై క్వాలిటీ తోటి ఉంది, కామెడీ మాత్రం ఎక్సలెంట్, సూపర్ హిట్ మూవీ. మూవీ ఎలా ఉంది? అన్న సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందనే. అందరూ స్కూల్లో చేస్తారు పెట్టినా నేను వచ్చాను అయితే. సినిమా అయితే మాత్రం ఫెంటాస్టిక్, లవ్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, అలాగే వారసత్వం ఉండకూడదు అన్నది మెయిన్ కాన్సెప్ట్ అన్న. అందులో వారసత్వం ఉండకూడదు, ఫ్యామిలీ అందరూ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. సినిమా అయితే చాలా అంటే చాలా ప్రతి ఒక్కరూ చూడాలి. ఈ సినిమా మిస్ అయితే మాత్రం ఇలాంటి మంచి సినిమా ఎప్పుడు మిస్ అయిపోతారు. సినిమా అయితే చాలా అంటే చాలా ఉంది, ప్రతి ఒక్కరికి కావాలి సినిమా టికెట్. కానీ అందరూ చూడాలి మంచి సినిమా అని చెప్పేసి అంటుంటారు. కానీ నేను మాత్రం యజ్ఞ సినిమా చూడగానే స్టార్టింగ్ లో ఏంటబ్బా ఇలా ఉంది 10 నిమిషాలు అనుకున్నా. 10 నిమిషాలు దాటిన తర్వాత హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ, అక్కడ ఉన్న స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్టర్ గారు చింపేశారండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన మంచి సినిమా. సినిమా అయితే ప్రత్యేకంగా చెప్తాను, ఆడియన్స్ కి అయితే గుండెలో గుచ్చిపోద్దండి సినిమా అయితే. చాలా బాగుంది. హీరో యాక్టింగ్ అయితే అయ్యో బాబాయ్, హీరో ఏం చేశాడండి నిజంగా. ఒక ఇండస్ట్రీలో స్టార్ అవడం అయితే ఖచ్చితంగా హీరో అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. ఇప్పుడు ఫస్ట్ సినిమా అనుకుంటా, సినిమా అయితే చాలా మంది, హీరోయిన్ కూడా మంచి స్థాయికి వెళ్తుంది. అందరూ కొంతమంది నటీనటులు కూడా చాలా అంటే చాలా బాగా. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి, అందరూ చేస్తారు ప్రజ్ఞ. ఈ సినిమా పేరు యజ్ఞ. ఎలా అనిపించింది యజ్ఞ? బ్రో ఏం చెప్పమంటావు, సినిమా అయితే చాలా చాలా బాగుంది, చాలా నీట్ గా ఉంది అనమాట. చూస్తున్నాం చెప్పి చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. సో మెయిన్ లవ్, సెంటిమెంట్, ఎమోషన్ చాలా చాలా బాగా చూపించారు. దాంతో పాటు ఒక కొత్త పాయింట్ అయితే ఈ సినిమాలో చూపించారు. సో మాఫియా అనేది వంశపార్య పరంగా రాకూడదు, దాన్ని అక్కడే స్టాప్ చేయాలి, దాన్ని ప్రోత్సహించకూడదు అనేది పాయింట్ డైరెక్టర్ గారు చాలా చాలా నీట్ గా చూపించారు. అసలు ఆ డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ కానీ చాలా అంటే చాలా బాగుందన్న. సో మెయిన్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడల్లా గూస్ బంప్స్ వస్తాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంది. హీరో గారి పెర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్ పెర్ఫార్మెన్స్, ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఆ ఇంటర్వెల్ నుంచి కూడా క్లైమాక్స్ కి చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి. సో ఫైట్స్ అన్ని చాలా బాగున్నాయి అన్న. మీరు పెట్టిన డబ్బులకి అయితే పైసా వసూలు అనమాట. సో అందరూ ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట. మీకైతే ఖచ్చితంగా నచ్చిద్ది, థియేటర్కి వచ్చి చూడండి. చిన్న సినిమా కాదు, ఒక మంచి సినిమా తీశారు. ప్రొడక్షన్ వాల్యూ చాలా చాలా బాగున్నాయి, విజువల్స్ పరంగా కానీ. సో మెయిన్ స్టోరీ అన్న, స్టోరీ చాలా బాగుంది. సో అందరికి నచ్చిద్ది అనమాట. మిగిలిన ఎవరైతే ఉన్నారో క్యారెక్టర్స్ చాలా చాలా ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చి డైరెక్టర్ గారు చాలా నీట్ గా తీశారనమాట. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ బోరు కొట్టదన్న, అంత మంచిగా ఉంది సినిమా. సో కొత్త వాళ్ళైనా ఒక మంచి సినిమాని అయితే తీసుకొచ్చారు, చాలా బాగా చేశారు యాక్టింగ్. అందరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. యజ్ఞ అనే మూవీ చూసాను, చాలా బాగుంది. లవ్ ట్రాక్ కానీ, ఎమోషనల్ కానీ, మాఫియా గురించి కానీ ఒక అద్భుతమైన ట్రాక్. స్టోరీ చాలా చాలా బాగుంది. డైరెక్షన్ అయితే ఒక వేరే లెవెల్ అనుకోవచ్చు. నిజంగా ఒక మంచి పాయింట్, అంటే మాఫియా గురించి ఇంత అద్భుతమైన పాయింట్ అయితే ఇంతవరకు ఏ డైరెక్టర్ ఇవ్వలే. చాలా చక్కని మెసేజ్ తో పాటు స్టోరీ లైన్ కూడా చాలా బాగుంది. హీరో యాక్టింగ్ అయితే వేరే లెవెల్. లవ్ ట్రాక్ అనేది కూడా సూపర్ గా చూపించారు.
నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య. సినిమా మొత్తం చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఎవ్రీథింగ్ సూపర్ అంటే సూపర్. సాంగ్స్ అయితే మళ్ళీ వినాలనిపిస్తుంది. నిజంగా హీరో మాత్రం మామూలు యాక్టింగ్ చేయలేదు భయ్య, చాలా బాగుంది. అసలు సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తు అయితే, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ దాకా ఇంకా వేరే లెవెల్. ఇంటర్వెల్ బిఫోర్ ఉంటుంది, ఆ పాయింట్ కూడా చాలా బాగుంది. అంటే ఇంటెన్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే మాఫియా గురించి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది కళ్ళ కట్టినట్టుగా చూపించింది ఒకటి. నెక్స్ట్ ఆఫ్ ఆల్ మాఫియాని ఎలా అరికట్టాలనేది కూడా ఒక మంచి పాయింట్ అనమాట. ఆ పాయింట్ కూడా ఎవరికి ఇంతవరకు ఈ కొత్త థాట్ అనేది ఎవరికి రాలేదు. సో నాకైతే సినిమా బాగా నచ్చింది. ఎవరు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన కోరుకుంటున్నా. ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. ఇట్స్ ద బెస్ట్ మూవీ అనమాట యజ్ఞ అనేది. సూపర్, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిందిగా కోరుకుంటున్నా. యజ్ఞ మంచి ఒక ఫీల్ గుడ్ మూవీ చూసే ఫీలింగ్ అని కలిగిందన్న. చిన్న సినిమా కాదు, మంచి సినిమాలో మంచి కంటెంట్ ఉంది. అంటే మాఫియా గురించి కానీ, లైక్ వంశపారంపర్యంగా వస్తుంటారు ఆ మాఫియా, దాన్ని ఎట్లా అరికట్టాలనేది నిజంగా డైరెక్టర్ చాలా కొత్తగా చూపించారు సినిమాని. అంటే కొన్ని సీన్స్ అనిపిస్తాయి అన్నారు నిజంగా ఇది వాస్తవంగా జరుగుతున్నాయి కదా అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఆ మాఫియా చూసినప్పుడు కానీ, ఆ డాలను చూసినప్పుడు కానీ, అది కూడా చాలా బాగుంది. ఇంకోటి ఏంటన్నా కొన్ని పాయింట్స్ దగ్గర ఒక పాయింట్ చాలా బాగా ఎరేజ్ చేశారు అన్న. ఇంటర్వెల్ సీన్ అప్పుడు చాలా బాగా అనిపించింది. అని ఆ పాయింట్ దగ్గర చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మాఫియాలను ఎట్లా అంతరించాలి, దాని పోలీస్ ఆఫీసర్ ఎట్లా ఉంటాయి, సో దాని రాజ్యం మెట్టి మినబడ్డదని నిజంగా చాలా బాగా అనిపించారు. నిజంగా ఈ సినిమాలో హీరో పర్ఫార్మెన్స్ ఇచ్చారు, చాలా బాగా అనిపించింది. అది కానీ నిజంగా ఇంటర్వెల్ తర్వాత ఒక సాంగ్ వేశారన్న, నిజంగా మాఫియాకి సంబంధించిన సాంగ్ వేశారు. అది నిజంగా చాలా మనకు అప్పుడెప్పుడో నయం గుర్తొచ్చిన ఫీలింగ్ వస్తుంటుంది అనమాట. అరే మాఫియా అంటే ఇలా ఉండేది, అటు ఇట్లా ఈ రకంగా చేసేవాళ్ళ, అంటే రేపులు ఇలా చేసేవారా, కుట్రలు ఇలా చేసేవాళ్ళ అనేది చాలా బాగుంటారు. క్లైమాక్స్ అయితే చాలా బాగా అనిపించారు. అంటే ఈ రకంగా అయితే మనం మాఫియా కట్టలు వేయచ్చు అన్న ఫీలింగ్ అయితే. మంచి కంటెంట్ ఉన్న సినిమా అన్న, మంచి కట్అవుట్ ఉన్న సినిమా. ప్రతి సినిమాలో డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. ఆ మెయిన్ గా బీజం అన్న, మాస్ బీజం చాలా బాగా అప్పుడెప్పుడు చూసిన రక్త చరిత్ర ఫీలింగ్ కలిగిందన్న, అంత బాగా అనిపించింది. చాలా చిన్న సినిమా అయినప్పుడు చాలా క్వాలిటీ తీశారు. నిజంగా డైరెక్టర్ క్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సిట్టింగ్ వేసాం థమ్స్ అప్, డైరెక్టర్ క్యాట్స్ ఆఫ్. చింతపండు రసం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పొచ్చు అన్న. నిజంగా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది అన్న. భయ్యా యజ్ఞ సినిమా అయితే నిజంగా వేరే లెవెల్ అని చెప్పాలి. మెయిన్ గా దీంట్లో వాళ్ళు తీసుకున్న మాఫియా గురించి తీసుకున్న పాయింట్ అయితే నన్ను చాలా ఆలోచించేలా చేసింది. నేనైతే అనుకుంటున్నాను చాలా విషయాలు, రాజకీయాలు కావచ్చు, సినిమాలు కావచ్చు, ఏదైనా వారసత్వంగా వస్తాయి, కానీ చెడు అనేది ఎలా ఎప్పటికైనా రావద్దు అనేది ఈ సినిమాలో చూపించారు. ఎందుకంటే మాఫియా అనేది ఒక నాశనం చేసే థింగ్ కాబట్టి దాన్ని వాళ్ళు ఎలా అణిచివేశారు అనేది ఈ సినిమాలో ప్రాపర్ గా చూపించారు. ఇంకోటి మెయిన్ గా చెప్పాల్సింది హీరో యాక్టింగ్ వేరే లెవెల్ అన్న. అసలు ఆ కట్అవుట్ కి చెప్పొచ్చు నిజంగా వేరే ఎక్స్ప్రెసివ్ ఐస్ కానీ, కట్అవుట్ కానీ. ఇంకోటి డైరెక్షన్, మ్యూజిక్ వేరే లెవెల్ అసలు. ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఫైట్ జరుగుతున్నప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఫిదా అయిపోతాడు ఎవడైనా. చూసే ప్రతి ఒక్కడికి అరే ఇలా జరగాలి రియల్ లైఫ్ లో కూడా, నెపోటిజం అనేది అణిచివేయాలి అనే దాని గురించి కూడా చాలా మంది ఆలోచిస్తారు. ఈ సినిమా థియేటర్కి వచ్చి చూడండి, ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఒక మంచి సినిమా చూసాం అనే ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా బాగుందన్న, చూసుకొని చూడాలనిపిస్తుంది, అందరూ చూడొచ్చు. బుర్రపాడు కామెడీ ఉందన్న, దాని స్టోరీ ఇంకా బాగుందన్న, హీరో క్యారెక్టర్ కూడా ఇంకా చాలా బాగుందన్న. మూవీ అయితే బుర్రపాడన్న, మామూలుగా లేదని బుర్రపాడన్న, ఆ కామెడీ అయితే బుర్రపాడు. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.